ఈ6 టీవీ బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంక కొనసాగిస్తున్న చికిత్స. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని తల్లిదండ్రులకు చెప్పిన వైద్యులు. ఆమె శరీరానికి మెదడు నరాలకు మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణ. ఆఖరి ప్రయత్నంగా యాప్నియా టెస్ట్ నిర్వహిస్తున్న వైద్యులు. ప్రియాంక శరీరంలో ఎక్కువగా కనిపిస్తున్న సోడియం లెవెల్స్ 16% తగ్గితేనే టెస్ట్ నిర్వహణ సాధ్యమంటున్న వైద్యులు. టెస్ట్ రిజల్ట్ తర్వాతే తల్లిదండ్రుల నిర్ణయం. ఏ దేవుడైనా అద్భుతం చేయకపోతాడా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ఆమె తల్లిదండ్రులు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంక కొనసాగుతున్న వైద్య చికిత్స. ఇక ఈ వార్త గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. రాజమండ్రిలో కారు ఢీకొని గాయపడిన మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వైద్యురాలు కావాల్సిన ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో బెడ్పై కోమాలో పడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలు ప్రియాంక స్కూటీని కారుతో ఢీకొట్టిన ఇద్దరు యువకులు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఇద్దరిని జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పాపం ప్రియాంక ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్పై ట్రాఫిక్ పోలీసులు ఎంత నజర్ పెడుతున్నప్పటికీ ఈ ఘోర ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో ఏవి సుబ్బారావు రోడ్డులో ఈ నెల 3న జరిగిన నిర్లక్ష్యపు రోడ్డు ప్రమాదం ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ చేస్తున్న మెడికో ప్రియాంక ఏవి అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్య మాల్లో సినిమా చూసి తన స్కూటీపై మాల్ నుండి బయటకు వస్తుండగా ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు ఫుల్గా మద్యం సేవించి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక చూస్తున్నారుగా, రాష్ట్రంలో మరి వాహనాలు నడిపే వాళ్ళు తెలంగాణ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరైనా సరే 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మద్యం తాగకుండా డ్రైవింగ్ చేయాలి. అదేవిధంగా మరి ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో ట్రాఫిక్ రూల్స్ అనేటివి తూచా తప్పకుండా పాటిస్తూ మనం రోడ్డు పైన ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు అనేటివి జరగవు. ఒకవేళ మద్యం సేవించి మరి రోడ్డు పైన అవి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేదంటే హైవేల పైన కావచ్చు, రోడ్డు పైన ఎక్కడైనా కావచ్చు, ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ మద్యం మత్తులో వెళ్ళడం ద్వారా ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎంతో జీవితం ఉంది ప్రియాంకకు, ఎంతో లైఫ్ చూడాల్సిన అమ్మాయి, కానీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఆమె ప్రాణాలు ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాయి. ఆమె బ్రతకాలని చెప్పేసి అయితే వైద్యులు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏం జరుగుతుంది అన్నదైతే ఉత్కంఠగా మారింది.